వాక్యానుసారము అనే మా టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు దైవజనులైన మా నాన్నగారు ఆముదాలపల్లి శ్రీపాల్ గారు దైవ వర్తమానమును అందించెదరు. దేవుని వాక్యములోకి మనం వెళ్దాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం జ్ఞాపకం చేసుకుందాం. రాత్రికాల సమయంలో రక్షణను గూర్చిన అనుభవ జ్ఞానము మనం కలిగి ఉండాలి. రక్షణ 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 అనుకోవడమే గాని దానిని గూర్చిన జ్ఞానం, దానిని గూర్చిన సవిస్తరమైన జ్ఞానము మనము అలవర్చుకోవాలి. అది మనం అనుభవపూర్వకముగా ఎరిగిన వారముగా మనం ఉండాలి. రక్షణ అంటే ఏమిటి? రక్షణ 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 పొందావా అంటున్నా. పొందాను. నువ్వు పొందావా? పొందలేదు. ఏంటి రక్షణ? దాని అనుభవం ఏమిటి? దాని జ్ఞానం ఏమిటి? రక్షణ అంటే ఏమిటి? ఈ జ్ఞానము అనుభవపూర్వకంగా మనం ఎరిగిన వారముగా ఉండాలని చెప్పుకుంటూ కొన్ని విషయాలు 4 సాదృశ్య పాఠాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే అందులో నేను 2 విషయాలు, 2 సాదృశ్య పాఠాలు మీకు జ్ఞాపకం చేశాను. అదంతా వివరించడానికి ఈ కూడికలే సమయమే చాలదు. అదంత విస్తారమైన ధ్యానాంశం, అది సమయమే చాలదు. కనుక నేను ఈ 4 సాదృశ్య పాఠాలలో మొదటిది చివరిది ఎన్నుకుని, మొదటిది చివరిది ఉన్నదంటే మిగతా మధ్యలోవి కూడా ఉంటాయి అని తెలియచేస్తూ నేను ఎదరికి సాగుతూ ఉన్నాను. కనుక 4 సాదృశ్య పాఠాలు ఏదనగా, నెంబర్ 1 మొదటిది 7 దినముల సృష్టి కార్యము. రెండవది ఇశ్రాయేలు యొక్క యాత్రా జీవితము. ఈ 2 రాత్రి నేను మీ మధ్యలో ధ్యానం చేశాను. ఇక అక్కడి నుంచి వర్తమానం కంటిన్యూ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ సమయంలో 3వది నేను మీకు జ్ఞాపకం చేయాలి. 3వ సాదృశ్య పాఠము ఏదనగా ప్రత్యక్షపు గుడారములోని 7 ఉపకరణములు. 7 ఉపకరణములు. ఇప్పుడు 7 ఉపకరణాలలో మొదటిది ఆఖరిది జ్ఞాపకం చేసి నేను ముందుకి సాగుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 4:16 కనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. వినండి. కనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ఈ వచనాలలో 14వ వచనములో ప్రభు ఏం తెలియజేస్తున్నారంటే, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను ప్రధాన గొప్ప ప్రధాన యాజకుడు మనకి ఉన్నాడు. కనుక మనం ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ఇక్కడ ఆకాశ మండలము గుండా వెళ్ళిన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఎలా వెళ్ళాడు ఆయన? ఆకాశ మండలము గుండా వెళ్ళాడు. లోకములోకి వచ్చారు, శరీరధారిగా వచ్చారు. మానవుడు జన్మపాపి, కర్మపాపి కనుక మానవ జాతి యావత్తు పాపమును బట్టి నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతుంది. కనుక మానవుని పాపములు క్షమించడానికి, మానవుని యొక్క పాపమునంతని పరిహరించి మానవుని పరిశుద్ధిని చేసి దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి నరవతారం ఎత్తి ఈ లోకములోకి వచ్చి కలువరి సిలువలో మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా 3వ రోజుని వెళుతూ ఆకాశ మండలము గుండా
వెళ్ళిపోయాడు. ఆకాశ మండలం గుండా వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు చెప్పనా? నిజమైన ఆలయములో, ప్రభువే స్థాపించిన నిజమైన గుడారములో దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అక్కడ కూర్చున్నాడు కనుక ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 16వ వచనంలో చెప్పబడినట్లుగా, కనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. కృపాసనమునొద్దకు చేరాలి. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు ఆయన? అక్కడ కూర్చున్నాడు. ఆ కృపాసనము దగ్గరికి ఇప్పుడు మనం చేరుకోవాలి. అర్థమైందా? ఆ కృపాసనము తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. కృపామయుడు కూర్చున్నాడు, దయామయుడు కూర్చున్నాడు. మన అనుభవాలు కలిగిన వాడు ఒక ఆయన కూర్చున్నాడు. రక్త మాంసములలో పాలిభాగస్థుడై మన అనుభవాలన్నీ కలిగిన వాడు ఒక ఆయన కూర్చున్నాడు. అందుకే దాని పేరు కృపాసనం. ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు? ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అక్కడ కూర్చున్నాడు కనుక మనం ఇప్పుడు కనికరించబడి, మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు సహా అనుభవము లేనివాడు కాడు, కానీ ఇప్పుడు మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుకుంటున్నాం. తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు, ఆసీనుడై ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపన చేయడానికి కదా, మన కొరకు ఏం చేయడానికి? విజ్ఞాపనము చేయడానికి తండ్రికి మనకి మధ్యవర్తిగా ఉండి, మీడియేటర్గా ఉండి, దేవుడు ఒక్కడే, దేవునికి నీ మానవులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తేసను నరుడు కూర్చున్నాడు ఇప్పుడు అక్కడ. కనుక అక్కడ కూర్చున్నాడు కనుక ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలంటే ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుకోవాలి. కనుక కృపాసనం, కృప, కరుణ ఒకటే. ఆసనము, పీఠము ఒకటే. కృప అంటే కరుణ, ఆసనము అంటే పీఠము, కృపాసనం అంటే కరుణాపీఠము. కరుణాపీఠము ఎక్కడుంది? ఇప్పుడు భూమి మీదకి రండి. కరుణాపీఠం కూడా ఏమో ఆధ్యాత్మిక పరిభాషలో కరుణాపీఠము ప్రభువే స్థాపించిన నిజమైన గుడారములో కుడివైపున కూర్చుని ఉన్నాడు. కరుణాపీఠము అక్కడుంది ఆధ్యాత్మిక ప్రపంచములో. భౌతిక ప్రపంచంలోకి వచ్చేసరికి కరుణాపీఠం ఎక్కడుంది? ప్రత్యక్షపు గుడారములో 7వ ఉపకరణము. 7వ ఉపకరణము, అవునా? 7వ ఉపకరణము కరుణాపీఠం. ఏమండి, ఇప్పుడు ప్రత్యక్ష గుడారములో కరుణాపీఠము 7వ ఉపకరణం అయితే దానికి ముందే ఉపకరణాలు ఉంటాయి. 6 ఉపకరణాలు. మొదటి ఉపకరణం ఏది? బలిపీఠం. అందుకే ప్రత్యక్ష గుడారములో 7 ఉపకరణాలు ఉంటాయి. నెంబర్ 1 మొదటిది బలిపీఠం, రెండవది ఇత్తడి గంగాళము, మూడవది సముఖపు రొట్టెల బల్ల, నాలుగవది దీపవృక్షము, ఐదవది ధూప వేదిక, ఆరవది మందసము, ఏడవది కరుణాపీఠం. ఇప్పుడు మానవుడు కరుణాపీఠము దగ్గరకు రావాలంటే మొట్టమొదట ఆవరణములో నుండి, మొట్టమొదట బయటి ప్రపంచం నుండి ఆవరణములోనికి రావాలి. ఆవరణములో ఏముందంటే బలిపీఠము. అక్కడ రక్షణ పొందాలి. ఏం పొందాలి? అక్కడ రక్షణ పొందాలి. మొట్టమొదట ఉపకరణాన్ని దర్శిస్తూ రావాలి. మొట్టమొదటి ఉపకరణం దేని తెలియజేస్తుందంటే రక్షణ. మొట్టమొదట మానవుడు రక్షణ పొందాలి. కరుణాపీఠం చేరుకోవాలంటే మొట్టమొదటి రక్షణ పొందాలి. 2 రక్షణ పొందిన తర్వాత యాజకుడు కనుక ప్రతి ఆదివారం బల్లలో పాలు పొందుతూ రావాలి. అది ఇత్తడి గంగాళ అనుభవం.
మూడవది సముఖపు రొట్టెల బల్లలోకి రావాలి. ఇత్తడి గంగాళ అనుభవం అంటే యాజకుడు కడుక్కోవాలి కాళ్ళు చేతులు. అంటే ప్రతి ఆదివారం వాక్యంలో కడుక్కుంటూ రావాలి, తను తాను పరీక్షించుకుంటూ రావాలి. కరుణాపీఠం చేరాలంటే ఇన్ని అనుభవాలు ఈ గుడారంలో ఉండాలి. అన్ని ఉపకరణాలు ఆ గుడారంలో ఉన్నట్లుగా ఇన్ని అనుభవాలు ఈ గుడారంలో ఉండాలి. ప్రతి ఆదివారం వాక్యం చేత కడగబడుతూ రావాలి. హెచ్చరిక వాక్యం పౌలు చెప్పినట్లుగా ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేశారు రొట్టెని తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. అది ఇత్తడి గంగాళ అనుభవం. మూడోది సముఖపు రొట్టెలు, బల్లలో పాలు పంపులు పొందడం. అంటే బల్లలోకి వచ్చే ముందు పరీక్షించుకోవడం, వాక్యం ద్వారా సరి చేసుకోవడం, కాళ్ళు చేతులు కడుక్కోవడం, సరి చేసుకోవడం, అనుభవంలోకి రావాలి. తర్వాత 3 బలలోకి రావాలి. 4 వర్తమానం. దీపవృక్షం మీద దీపాల్లో తైలం ఎలా పోస్తారో ఈయన తైలం పోస్తాడు. ఆత్మలేని దీపానికి తైలం పోస్తాడు. తైలం పోసిన తర్వాత ఆ భావముతో ఆరాధన, ధూపవేదిక, అప్పుడు ధూపం వేయటం. ఆ భావముతో ఆరాధన దేవునికి చెల్లించాలి. ఆరాధన అయిన తర్వాత మనస్సము, తర్వాత కరుణాపీఠము. అలా రీచ్ అవుతాడు కరుణాపీఠం దగ్గరికి మానవుడు. సోదరుడా, ప్రవేశస్థాపన నిజమైన గుడారమునకు కరుణాపీఠం మీద కూర్చున్న ఆ కృపాసనమందుకు నువ్వు చేరాలి అంటే మొట్టమొదటి తొలిమెట్టేది బలిపీఠము. నువ్వు రక్షణ పొందాలి. నీలో రక్షణ ఉందా? నువ్వు రక్షించబడ్డావా? మారు మనసు పొంది యేసు ప్రభువే దేవుడని, లోకరక్షకుడని, విమోచకుడని, ఆయన తప్ప విమోచకుడు వేరొకడు లేడని స్పష్టమైన జ్ఞానముతో ఎరిగి మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకు ఏం తీసుకోవాలి? బాప్తిసం తీసుకోవాలి. తొలిమెట్టుతో ప్రారంభం అవ్వాలి. కనుక ప్రత్యక్షపు గుడారములోని 7 ఉపకరణాలు. మొట్టమొదటి ఉపకరణం ఏమిటి? బలిపీఠము. 7వ ఉపకరణం ఏమిటి? కరుణాపీఠము. బలిపీఠము, కరుణాపీఠము. మధ్యలో చాలా ఉన్నాయి ఉపకరణాలు. బలిపీఠము, కరుణాపీఠం. మనకొక బలిపీఠం ఉన్నదన్నాడు హెబ్రీ 13:10. మన బలిపీఠం ఏది ఇప్పుడు? హెబ్రీ 13:10. మన బలిపీఠం ఏది? మనకొక బలిపీఠము ఉన్నది. ఏంటా బలిపీఠము? సిలువ. సిలువను బలిపీఠం ఎవరు బలియాగమయ్యారు? యేసని గొర్రె పిల్ల. మనకొక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం మీద బలియాగమైన యేసుని రక్షకుడిగా అంగీకరిస్తే మొట్టమొదటి రక్షణ ప్రారంభమవుతుంది. తర్వాత ఎక్కడికి చేరుకోవాలి? కరుణాపీఠం దగ్గరికి చేరుకోవాలి. కనుక చూసారా, బలిపీఠం ఉందంటే చివరిని ఏముంటుంది? చివరిని ఏముంటుంది? కరుణాపీఠం. ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం ఉందంటే చివరిని ఏముంటుంది? కరుణాపీఠం. ఏమండి, అంచేత ప్రత్యక్ష గుడారములోని 7 ఉపకరణములు ఒక సాదృశ్యము, రక్షణకు సాదృశ్యము. అర్థమైందా? ఇకపోతే మరొక విషయాన్ని మనం స్పష్టంగా గమనించాలి. అదేంటో తెలిసినప్పుడారా, ఇశ్రాయేలుకి ఇచ్చిన 7 పండగలు. చెప్పండి, ఇశ్రాయేలుకి ఇచ్చిన 7 పండగలు. ఈ 7 పండుగలు కూడా మనకు గొప్ప సాదృశ్య పాఠమును మనకు నేర్పిస్తున్నాయి. అద్భుతమైన పాఠమును మనకు నేర్పిస్తున్నాయి. మొట్టమొదటి పండగ, అసలు ఈ పండగలన్నీ ఎవరికి సాదృశ్యం అంటే బైబిల్ చెప్పింది. కొలస్సీ 2:16. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినమను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే కాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అంటే ఇప్పుడు ఈ పండగలేంటి? ప్రతిబింబము. ఏ బింబము? ప్రతిబింబము, ఛాయ. ఏమన్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు ఇక్కడ పిల్లారా? ఇవి చక్కటి మాట. ఇవి రాబోటి ఛాయే కాని, రాబో వాటి ఛాయ. ఛాయ అంటే నీడ. ఛాయ అంటే నీడ. ఛాయ అంటే టీ కాదు. ఛాయ అంటే నీడ. ఏంటి నీడ? ఒరిజినల్ వస్తువు ఉంది కనుక. ఒరిజినల్ వస్తువు ఎక్కడుంది? పరలోకములో ఉంది. ఎవరా ఒరిజినల్ వస్తువు? ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఒరిజినల్ వస్తువు అక్కడ ఉంది కనుక ఛాయ భూమి మీద పడింది. అంటే నీడ భూమి మీద పడింది. ఏంటా ఛాయ? యేసే నిజమైన పండగ. ఒక పండగ ఉందని చెప్పడానికి భూమి మీద పండగ ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకి.
యేసే నిజమైన విశ్రాంతి దినముడు ఇచ్చాడు శనివారం. ఇలాగున ఛాయ నిజ స్వరూపం ఎక్కడుందంటే క్రీస్తులో ఉన్నది. కనుక ఈ పండుగలన్నీ ప్రతిబింబములు, యేసునాథునికి ప్రతిబింబములు అని మనం మర్చిపోకూడదు. సాదృశ్యములు, ప్రతిబింబములు అని మర్చిపోకూడదు. కనుక మొట్టమొదటి పండుగ ఎక్కడి నుంచి మొదలైందంటే నేను వాక్యం చెప్తుంది, దయవుంచి చూడండి. లేవియాకాండం 23వ అధ్యాయము 5వ వచనము. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగునదిగో. మొదటి నెల 14వ దినము సాయంకాలమందు ఏం జరుగును? యెహోవా పస్కా పండుగ జరుగును. అంటే మొట్టమొదటి పండుగ జరుగుతుంది. ఏంటా పండుగ? పస్కా పండుగ. ఇశ్రాయేలుకి వచ్చిన మొదటి పండుగ ఇది, పస్కా పండుగ. ఇంకా అక్కడి నుంచి 5వ వచనం కానించి మనం కొన్ని వచనాలు చదువుకెళ్తే అందులో వరుసగా పండుగలు పేర్కొన్నాడు. నెంబర్ 1, నేను అవన్నీ చదివి మీకు చూపించలేను కానీ నేనే జ్ఞాపకం చేస్తాను, శ్రద్ధగా వినండి. నెంబర్ 1, మొదటిది పస్కా పండుగ. రెండవది పులియని రొట్టెల పండుగ. మూడవది ప్రథమ ఫలముల పండుగ. నాలుగవది పెంతుకోస్తు పండుగ లేక వారముల పండుగ. ఐదవది ఘోరధ్వనుల పండుగ. ఆరవది ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ. ఏడవది పర్ణశాలల పండుగ. 7 పండుగలు. అర్థమైందా? కనుక మొదటి పండుగలో జరిగినది ఏమిటంటే పస్కా బలి. అక్కడి నుంచి ప్రారంభమైన పండుగలు. పస్కా బలి జరుగుట అది ఇశ్రాయేలుకి మొదటి పండుగ. అది మొదటి పండుగ అయిన తర్వాత ఆఖరి పండుగ ఏది అనగా లేవియాకాండము 23వ అధ్యాయము 39వ వచనం కాడి నుంచి. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజ చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడిని యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండగ ఆచరింపవలను. ఇది మీ తరతరములో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దాన్ని ఆచరింపవలను. నేను ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు రప్పించినప్పుడు వారు పర్ణశాలల్లో నివసించితినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలను. ఇశ్రాయేలు పుట్టిన వారందరూ పర్ణశాలల్లో నివసించవలెను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, యెహోవాయే మాకు వెలుగని, యెహోవాయే మాకు రక్షణకర్తని, యెహోవాయే మాకు బలమనుగ్రహించువాడని ఈ సంగతులు మాకు తెలియజేశారు. ఆయన తండ్రి, మీ కొందనాలు. మీ కుమారుడి ద్వారా మానవ జాతికి వెలుగును, రక్షణ బలమును అనుగ్రహించినందుకు మీ కొందనాలు. ఇట్టి రక్షణకర్తని మా భారతదేశం నిన్ను అంగీకరించి ధన్యులు కాగలిగే కృపదాయిత్యమని కోరుకుంటూ యేసు ప్రభు పుణ్యనామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. బ్రదర్ ఆముదాలపల్లి శ్రీపాల్ యూపీ స్కూల్ ఎదురుగా చినమీరం పోస్ట్, భీమవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 9866479487 మరి ఒక నెంబర్ 9908963355.